अनुभव 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 परिमళం जीवन सौरभं अनुभव परिमళం जीवन सौरभं अनुभव अनुभव। అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ఇంకా మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ ద్వారా హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సహసమర్పణలో అనుభవ్ 2.0 తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం ఈ ప్రాజెక్టు రూపశిల్పి డాక్టర్ ఆర్ శ్రీధర్, సహకారం ఆశీష్ తివారీ, పూజా బురాడా, సాయి సుధా, కౌసల్య. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. మీకు వినిపిస్తున్నది వేమూరి సాధన. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి శైలజా సుమన్, సహకారం శ్రీ తిరుపతి. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్ వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు రచయిత, విద్యావేత్త, ఆకాశవాణి, దూరదర్శన్ విశ్రాంత అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్ అనంత పద్మనాభరావు. నాలో సాహితీ పిపాస డాక్టర్ రేవూరు అనంత పద్మనాభరావు. 75 సంవత్సరాలు నిండిన నేను ఒకసారి నా జీవితంలో వెనుదిరిగి చూసుకుంటే అటు వృత్తిపరంగానూ నేను ఏ విధమైనటువంటి లోపాలు చేయలేదని నాకు ధైర్యంగా చెప్పగలను. ఇటు సాహితీవేత్తగాను నా వంతు కృషిని నేను కొనసాగించానని చెప్పగలను. సాహితీ స్వర్ణోత్సవాలు జరిగినటువంటి శుభ సందర్భం కూడా నాకు బాగా గుర్తు. ఎన్నో సంస్థలు నా విజయాన్ని లేదా నా రచనా పాఠవాన్ని గమనించి స్వర్ణ కంకణాలతోనూ అనేక రకాలైనటువంటి గౌరవ పురస్కారాలతోనూ నన్ను అభినందించారు, ఆశీర్వదించారు. మరి 18వ ఏటనే నేను రచనా వ్యాసంగం ప్రారంభం చేశాను. సమస్యాపూర్ణాన్ని ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో ప్రారంభం చేశారు. అందులో నేను ఆ సమస్యలు పూరించడంతో నాకు ఆకాశవాణి అనుబంధం ఏర్పడింది. ప్రతి వారం ఒక సమస్య ఇచ్చేవారు. ఆ సమస్యను పూరించి మనం పంపించాలి. పంపించిన తర్వాత వారు బుధవారం రోజు సాయంత్రం 8 గంటలకు దాన్ని చదివేవారు. అది ఆ పేరు చెప్పి మనం అనంత పద్మనాభరావు చెన్నూరు లేదా నెల్లూరు అని చెప్పినప్పుడు మనకు ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఆ ఆనందాన్ని పంచుకుంటూ వాణి పత్రికలో వచ్చినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ని చూసి నేను ఆకాశవాణిలో ప్రవేశించాను. ఇది ఒక విశేషంగా చెప్పుకోవాలి. 20 ఏళ్లకే నేను తెలుగు MA పూర్తి చేసుకొని స్వర్ణ పథకంతో కందుకూరు ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకుడుగా చేరటం ఒక పార్శ్వంగా చెప్పుకోవాలి. ఇక రచయితల సంఘం స్థాపించటం, అక్కడే కందుకూరులో ఉన్నటువంటి ఆ ప్రాంతీయులైనటువంటి అనేక మంది రచయితలను ఒక సమాహారంగా చేసి సభలు నిర్వహించటం ఒక విశేషంగా చెప్పాలి. 22వ ఏటనే నేను అవధానాలు ప్రారంభం చేశాను. తెలుగు సాహిత్యంలో అష్టావధాన ప్రక్రియ అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఆ అవధానాలు నేను దాదాపు 10 సంవత్సరాల పాటు దిగ్విజయంగా అటు యావత్ ఆంధ్రదేశంలోనూ కర్ణాటకలోనూ చేశానని చెప్పుకుంటూ ఉన్నాను. మరి రచయితల సహకార సంఘాన్ని కూడా స్థాపించాం. వైవిధ్యభరితమైనటువంటి ప్రక్రియలన్నింటిలో కూడా నేను నా రచనలను కొనసాగించాను. కథలు, నవలలు, అనువాదాలు, సాహితీ విమర్శ, జీవిత చరిత్రలు, బాల సాహిత్యం, పరిష్కరణలు, వ్యాఖ్యానాలు, పరిశోధనా వ్యాసాలు, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని సాహిత్య ప్రక్రియలలోనూ నేను చొరవతో రచనలు కొనసాగించి 120 గ్రంథాలు రాశాను. నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. సంవత్సరానికి ఒక గ్రంథం ప్రచురిద్దామనుకున్న వాడిని 2 గ్రంథాలు 3 గ్రంథాలు, రిటైర్ అయిన తర్వాత 30 గ్రంథాలు రాశాను. ఇదంతా కూడా ఒక పార్శ్వంగా నేను భావిస్తూ ఉంటాను. నా రచనలలో ప్రధానంగా అనువాద సాహిత్యానికి బాగా ప్రసిద్ధి వచ్చింది. నేను ఒక 12-13 అనువాదాలు చేశాను. ప్రధానంగా కేంద్ర సాహిత్య అకాడమీ వారికి ముల్క్ రాజు ఆనంద్ మార్నింగ్ ఫేస్ని ప్రభాతవదనం అనే పేరుతో 1990లో ప్రచురణ చేశాను. అది అనువాదానికి నాకు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం కూడా 1993లో లభించింది. మళ్ళీ వాళ్లే నాకు అమితావ్ ఘోష్ రచించినటువంటి షాడో లైన్స్ గ్రంథాన్ని తెలుగు చేత చేయమని చెప్పి కోరారు. దాన్ని ఛాయారేఖలు అనే పేరుతో అనువాదం చేశాను. దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. ఈ విధంగా అనేక రకాలైనటువంటి పురస్కారాలు లభించడంతో పాటు
అనువాద గ్రంథాలు లభించినప్పుడు ఆ అనువాద గ్రంథాల మీద ఒక శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఒక పరిశోధక విద్యార్థి పిహెచ్డి కూడా చేశాడు. ఇది ఒక ఎత్తు. జీవిత చరిత్రలు రాయడం అనేది నాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటైంది. వివి గిరి జీవిత చరిత్రను నేను ప్రచురించాను. బెజవాడ గోపాలరెడ్డి, జమలాపురం కేశవరావు, దుర్గాబాయి దేశ్ముఖ్, శంకరంబాడి సుందరాచారి, రాయలసీమ రత్నాలు, ప్రసార ప్రముఖులు, ఇలా 10-15 జీవిత రచనలను నేను సందర్భానుసారంగా ప్రచురిస్తూ వచ్చాను. ఇవన్నీ ఒక ఎత్తు. నవలలు రాయటం ఒక ఎత్తు. మారని నాణ్యం అనేది నా తొలి నవల. ఆ తరువాత వక్రించిన సరళరేఖ, సంజ వెలుగు, స్వాగతాలు, ఇలా నవల రచనలో కూడా నేను ఒక తారాస్థాయి చెందినటువంటి రచనలు కొనసాగిస్తూ వచ్చాను. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఒక పరిశోధక విద్యార్థి ఆ గ్రంథాల మీద పరిశోధన కూడా చేశాడు. 5 విశ్వవిద్యాలయాలలో నా రచనల మీద పరిశోధనలు జరిగాయి అని చెప్పి నేను ఎంతో సవినయంగా వినమ్రంగా చెబుతూ ఉన్నాను. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోను, తెలుగు విశ్వవిద్యాలయంలోను, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోను, కేంద్రీయ విశ్వవిద్యాలయంలోను, బెంగళూరు విశ్వవిద్యాలయంలోను పరిశోధక విద్యార్థులకు నా రచనలు ఒక అనుభూతిని కలిగించాయి అంటే అంతకు మించి నా సాహిత్య వ్రతానికి, అనుభూతికి ఉద్యాపన జరిగిందని చెప్పవచ్చు. ఇక కథా సంపుటల విషయానికి వస్తే వివిధ పత్రికలలో, దినవార మాస పత్రికలలో నా కథ రచనలు కాలక్రమంగా వస్తూ వచ్చాయి. అవన్నీ కూడా 4 కథా సంపుటాలుగా నేను ప్రచురించాను. ఇక పరిశోధనా వ్యాసాల విషయానికి వస్తే అన్ని దినవార మాస పత్రికలలోనూ తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో వచ్చినటువంటి వ్యాసాలు కానీ కలుపుకుంటే దాదాపు 800 దాకా వస్తాయి. అవన్నీ ఒక పుస్తకంగా వేద్దాము అని ఎప్పుడో ఒక ఆలోచన కూడా వచ్చింది. దాదాపు 3000 పేజీల పుస్తకాలు అవుతుంది. అది వేసేవాడు, కొనేవాడు, చదివేవాడు లేడనే ఉద్దేశంతో ఎప్పటి వ్యాసాలు అప్పుడు అలానే కలిసిపోతూ ఉన్నాయి. ఇక నేను ముట్టనటువంటి ప్రక్రియ లేదు అని చెప్పాను ఇంతకుముందు. అష్టకం రాశాను. జనార్దన అష్టకంతో ప్రభావితమైనటువంటి నేను మాల్యాద్రి నృసింహాష్టకం అనేటువంటి ఒక అష్టకాన్ని, ప్రకాశ ఉదాహరణ వాంగ్మయం తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక ప్రక్రియ, ఆ ప్రకాశ ఉదాహరణని వ్రాశాను. వచన కవిత వ్రాశాను, పద్య కవిత వ్రాశాను. వేదికల మీద వేలాది ప్రసంగాలను చేశాను. సాహితీవేత్తగా నాకు ఒక గుర్తింపు రావడానికి నేను వివిధ ప్రాంతాలలో పనిచేయటం, వివిధ రచయితలతో సన్నిహితంగా మెలగటం, ఆకాశవాణిలో పనిచేయటం వల్ల ప్రసిద్ధులైనటువంటి వ్యక్తులందరూ కూడా మా కవి సమ్మేళనాలకు వచ్చేవారు. ఒక శ్రీశ్రీ, ఒక కరుణశ్రీ గారు, పుట్టపర్తి నారాయణాచార్యులు వారు, గుంటూరు శేషేంద్ర శర్మ గారు, ఆరుద్ర, ఇలా ఎందరో మహానుభావులైనటువంటి వ్యక్తులతో నేను సన్నిహితంగా, సమీపంగా కలిసి మెలిసి తిరగటం అనేది ఒక జీవితంలో చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా నేను భావిస్తాను. ఏవం విధమైనటువంటి సాహితీ ప్రక్రియ వైద్యంతో ఒక రచనా స్ఫూర్తిని దాదాపుగా 50 సంవత్సరాల పాటు కొనసాగించడం అనేది ఒక నిజంగా భగవంతుడిచ్చిన వరంగా నేను భావిస్తూ ఉన్నాను. వృత్తి, ప్రవృత్తి, అనుభూతి, ఇది ఒక మానవుని జీవితంలో త్రివేణి సంగమంగా మనం భావించాలి. అతను చేసే వృత్తి ఒకటి, అతని ప్రవృత్తి మరొకటి, అతను పొందేటటువంటి అనుభవాలతో కూడినటువంటి జీవిత గమనము అనుభూతిగా నేను పేర్కొంటున్నాను. ఈ త్రివేణి సంగమమే మానవ జీవితంలో అతన్ని ముందుకు నడుపుతుంది. ఆ అనుభూతికి సరిపోయినట్లుగా అతను ప్రవర్తిస్తూ ఉంటాడు. ప్రాకృత సుకృత పుణ్య విశేషం వల్ల అతనికి ఆ జీవితంలో అనేక రకాలైనటువంటి మలుపులు రావచ్చు. ఆ మలుపులను అతను అధిగమిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు పదోన్నతుడు సాధారణంగా రావచ్చు, పదోన్నతులు రకరకాలైనటువంటి అవరోధాలతో కూడా రావచ్చు. ఆజాదీ కా అమృత మహోత్సవ్ జరుపుకుంటున్నాం మనం. 75 సంవత్సరాలు పూర్తయి. నిజానికి నా జీవితంలో కూడా ఆజాదీకి అమృత మహోత్సవం అన్నట్టు అనంతగా అమృత మహోత్సవం అని చెప్పాలి. 1947 జనవరిలో జన్మించిన నాకు మొన్ననే 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. నిజమే, అవునా? 75 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? నా వృత్తి వేరు, నా ప్రవృత్తి వేరు, నా అనుభూతి వేరు. వృత్తి కొంతకాలం అధ్యాపక వృత్తి, మరికొంతకాలం అధికార వృత్తి, సాహితీ ప్రవృత్తి. నాకు జరిగినటువంటి అనుభూతులు అదృష్టవంతుని ఆత్మకథగా నేను నా ఆత్మకథను మలుచుకున్నాను.
నేను ఆత్మకథ వ్రాస్తూ ఏమి శీర్షిక పెట్టాలి అని అనుకుంటూ ఉండగా ఒకానొక రోజు వ్యాసంగా నా గురించి వ్రాస్తూ మిత్రుడు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ అనంత పద్మనాభరావు విషయంలో అదృష్టవంతుని ఆత్మకథ అనేది నిజానికి సరి అయినటువంటి నిర్వచనం అని ఆయన సూచించాడు. అది నేను గమనించి, ఇది బాగుంది, నిజమే కాబోలు, నా జీవితంలో అనేక రకాలైనటువంటి అదృష్టాలు కలిసి వచ్చాయి కదా అనుకుంటూ నేను అదే పేరుతో ఆకాశవాణి పరిమళాలు అని చెప్పి బ్రాకెట్లో అదృష్టవంతుని ఆత్మకథ అని చెప్పాను. నిజమే, మరి ఒక వ్యక్తికి అధికారికిని దూరభూమి లేదు అని చెప్పి మా నాన్నగారు చెబుతూ ఉండేవారు. ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా కూడా నేను బదిలీ మీద వెళుతూ ఉండేవాడిని. 2 సంవత్సరాలకు ఒకసారి నేనే కోరుకుని బదిలీ మీద వెళ్ళటం అనేది నా జీవితంలో ఒక విచిత్రమైనటువంటి సన్నివేశం. ఎక్కడైతే మనం పనిచేస్తూ ఉన్నామో అక్కడ మంచివాడు అన్న పేరు తెచ్చుకున్న తర్వాత 3వ సంవత్సరానికి అది క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది. అది నిలబెట్టుకోవాలి అంటే మనం కొత్త ప్రదేశానికి వెళ్ళాలి. ఇలా జరుగుతూ వచ్చింది జీవితంలో. వ్యక్తిగతంగా నాకు అన్ని రకాలైనటువంటి అనుభూతులకు భగవంతుడు అవకాశం కల్పించాడు. మరొకటి, అధికార విధులు బాధ్యతలు రెండూ కూడా నేను సమగ్రంగా, సంపూర్ణంగా, నిస్సందేహంగా, ధర్మంగా చేస్తూ వచ్చాను. అధ్యాపక వృత్తి 8 ఏళ్ల పాటు జరిగింది. నేను అప్పుడప్పుడు చమత్కారంగా చెబుతూ ఉంటాను, 7.5 అని. 7.5 సంవత్సరాల పాటు కందుకూరు ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశాను. ఆ కాలంలో అధ్యాపకులకు విద్యార్థులకు మధ్య ఒక సన్నిహిత సంబంధం అంటూ ఉండేది. ఎంతో గొప్ప ప్రతిష్ట పొందినటువంటి విద్యార్థులు తర్వాతి కాలంలో అధికారులు కావటం నాకు సంతోషదాయకం. కందుకూరు ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి ఐవైఆర్ కృష్ణారావు తరువాతి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కావటం నాకెంతో ఆనందదాయకం. అదేవిధంగా హరికుమార్ అనేటువంటి మరొక విద్యార్థి ఐజీ పోలీస్ అయ్యారు. ఇవన్నీ నా గొప్పకు చెప్పుకోవటం కాదు, అక్కడ ఉన్నటువంటి అధ్యాపక శిష్య బృంద వృత్తాంతాన్ని చెప్పడానికి నేను చెబుతూ ఉన్నాను. కందుకూరులో ఉండగానే నేను ప్రభుత్వ కళాశాల అది, అక్కడ ఒక రచయితల సంఘాన్ని కూడా తయారు చేశాం. ఇది మొదటి దశ నా జీవితంలో అని చెప్పవచ్చు. మరి ఆ తర్వాత ఆకాశవాణిలో చేరినా కూడా నాకు అధ్యాపకత్వం వదిలిపెట్టలేదు. నేను దాదాపు 5-6 సంవత్సరాల పాటు ఇక్కడ హైదరాబాదులోని రీజనల్ ట్రైనింగ్ సెంటర్లోను, తర్వాత ఢిల్లీలో ఉండేటువంటి స్టాఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లోను అధ్యాపక వృత్తిలోనే ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్గాను, ట్రైనింగ్ డైరెక్టర్గాను పనిచేస్తూ వచ్చాను. ఇప్పటికీ కూడా చాలా కేంద్రాల్లో ఉండేటువంటి డైరెక్టర్లు నన్ను గురుభావంతో చూస్తూ ఉంటారు. అదొక అనుభూతి. మరి రిటైర్ అయిన తర్వాత కూడా నాకు ఈ అధ్యాపక వృత్తి వదిలిపెట్టలేదు. ఒక ప్రైవేట్ సంస్థలో ప్రిన్సిపల్ డైరెక్టర్, ఫస్ట్ ఫౌండర్ ప్రిన్సిపల్గా నేను ఇంటర్తోనే ఐఏఎస్ కోచింగ్ ఇవ్వాలి అనేటువంటి ఒక సంప్రదాయాన్ని మొదలుపెట్టినటువంటి ఒక సంస్థలో నేను 1 సంవత్సరం కాలం పాటు పనిచేశాను. ఆ తర్వాత మరొక సంస్థకు డీన్గా పనిచేశాను. ఇప్పటికీ కూడా గత 11 సంవత్సరాలుగా ఈ ఎథిక్స్ అనేటువంటి ఒక పేపర్ని సివిల్స్ అభ్యర్థులకు నేను చెబుతూ ఉన్నాను. ఇది నా జీవితంలో అధ్యాపక వృత్తికి నిదర్శనంగా నేను చెప్తాను. ఇక రెండో పార్శ్వం, ప్రసార మాధ్యమంలో ఆకాశవాణి, దూరదర్శన్లో 30 ఏళ్ళు పనిచేశాను. 1975లో ప్రారంభమైనటువంటి నా ప్రస్థానం 2005 ఫిబ్రవరి వరకు కూడా కొనసాగింది. కడప, విజయవాడ, హైదరాబాదు, ఢిల్లీ. ఇక తొలి దశలో చాలామంది దూరం అని చెప్పి ఢిల్లీకి వెళ్ళరు. నేను 40 ఏటనే నాకు ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా, పిల్లలందరూ కూడా మధ్య తరగతులలో ఉన్నప్పటికీ కూడా చదువుతూ ఉన్నా వారి విద్యకు భంగమవుతుందనేటువంటి ఏ విధమైనటువంటి సంకోచం లేకుండా నేను ఢిల్లీ వెళ్ళాను, కాన్పూర్ వెళ్ళాను, కొత్తగూడెం వెళ్ళాను. ఢిల్లీ నుంచి గల్లీకి అన్నట్టుగా మళ్ళీ అనంతపురం వచ్చాను. అనంతపురం, కడప, విజయవాడ, మళ్ళీ తిరిగి ఆ ఢిల్లీ నగరానికి వెళ్ళాను. ఢిల్లీ నగరానికి డైరెక్టర్గా ఉండటం అంటే అదొక కేంద్ర స్థాయిలో ఉండేటువంటి ఒక గౌరవంగా నేను భావిస్తాను. ఎన్నడో 50 సంవత్సరాల క్రితం సూర్యనారాయణమూర్తి గారు అక్కడ డైరెక్టర్గా చేశారు. ఆ తర్వాత నేను మళ్ళీ డైరెక్టర్గా ఉన్నాను. నా తర్వాత శ్రీమతి శైలజా సుమన్ అక్కడ డైరెక్టర్గా పనిచేశారు. అంటే ఇన్నేళ్ల 75 సంవత్సరాల స్వాతంత్రోద్యమ స్ఫూర్తిగా 3 తెలుగు వారు మాత్రమే అక్కడ పనిచేయడం అనేది విశేషంగా మనం చెప్పుకోవాలి. ఇక
అన్ని రకాలైనటువంటి విభాగాలలో నేను పనిచేశాను. ఒక పాలసీ విభాగం, నాటక విభాగం, స్పోకన్ వర్డ్, పిఆర్, ఐఆర్, ఈ అంతా ఒక ఎత్తు అయితే, మరొక ఎత్తు నన్ను 5 సంవత్సరాల వ్యవధి ఉంది రిటైర్మెంట్ కనుక నన్ను దూరదర్శన్కి మళ్ళించారు. ఇది ఒక ప్రవృత్తిలో వృత్తిలో ఒక తేడాగా నేను చెప్పుకుంటూ ఉంటాను. ఈ విధమైనటువంటి వృత్తి ప్రవృత్తి అనుభూతులకు నన్ను ఆ భగవంతుడు అవకాశాన్ని కల్పించేటువంటి రీతిలో మలచటం నేను అదొక అద్భుతమైనటువంటి వరంగా భావిస్తాను. అనుభవ పరిమళం జీవన సౌరభం. అనుభవ పరిమళం జీవన సౌరభం. సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఏదైనా సహాయం కోసం పనివేళ్లలో 14567 గుర్తుంచుకోండి, 14567 ఈ ఎల్డర్ లైన్ హెల్ప్ లైన్ను సంప్రదించండి. ధన్యవాదాలు.